హాయ్ ఫ్రెండ్స్, ఇది బిల్వపత్రం. ఈ చెట్టు వల్ల అన్ని రకాలుగా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాయలు, ఆకులు, బెరడు, వేరు అన్ని రకాలుగా ఔషధీ గుణాలు కలిగిన ఈ మారేడు మొక్క. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఈ ఆకుల కషాయాన్ని తాగితే షుగర్ వ్యాధి కంట్రోల్ వస్తుంది. ఈ ఆకుల కషాయంలో తేనె కలిపి తాగితే జ్వరం ఉన్నవాళ్ళు జ్వరం తగ్గుతుంది. దీంట్లో అల్లం కలిపి తాగితే రక్త సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే అవి ఉపశమనం అవుతాయి. ఇది అతిసార వ్యాధి ఉన్నవాళ్ళు ఈ మారేడు ఫలం పండు గుజ్జుని జ్యూస్గా తయారు చేసుకొని తాగితే అతిసార వ్యాధి దూరం అవుతుంది. శరీర దుర్గంధంగా ఉండి ఉన్న వాళ్ళకి ఈ మారేడాకులని మెత్తగా నూరి ఒంటికి పూసుకొని బాగా ఆరిన తర్వాత స్నానం చేస్తూ ఉంటే క్రమంగా ఒంటి దుర్గంధం తగ్గిపోతుంది. ఈ మారేడుకాయ బాగా పండితే ఈ కాయ తినటానికి చాలా బాగుంటుంది. అదే పండకుండా తిన్నామంటే కారంగా, చేదుగా, వగరుగా ఉంటుందన్నమాట. ఈ కాయ తినాలంటే అప్పుడు తినలేము. పండిన తర్వాతనే ఈ కాయ చాలా బాగుంటుంది టేస్టీగా. కొంతమందికి మూత్రం మంటగా వస్తూ ఉంటే కనుక ఇవి మారేడు పిందెల్ని తీసుకొచ్చి మెత్తగా నూరి పాలు కలిపి తేనె, చక్కెర కలుపుకొని తాగితే మూత్ర సంబంధిత వ్యాధుల నుంచి కూడా నివారణ అవ్వచ్చు. మూలవ్యాధి ఉన్నవాళ్ళు, కామెర్లు ఉన్నవాళ్ళు, మలబద్ధకం ఉన్నవాళ్ళు, కొంతమందికి శరీరం వాపులు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఈ మారేడు దళం ఆకుల్ని రసంగా తీసి 1 చెంచా మోతాదుగా గోరువెచ్చని నీటితో సేవిస్తే ఈ మలబద్ధకం, వాపులు క్రమంగా తగ్గిపోతాయి. తలలో పేలు ఉన్నవాళ్ళు మారేడు వేరు గోమూత్రంలో దంచి రసం పిండి ఆ రసాన్ని తలకు రాసుకుంటే కుంకుడు రసంతో స్నానం చేస్తే పేలు సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మనము నుదుటిన బొట్టు పెట్టుకుంటాం కదా, ఒక్కొక్కసారి కుంకుమ కెమికల్స్తో తయారు చేసిన కుంకుమ అయితే నుదుటిన బొట్టు పెట్టుకుంటే పుండులు అవుతూ ఉంటాయి కొంతమందికి. వాళ్ళు మారేడు ఆకుని రసంగా తీసి ఆ పుండు అయిన చోట రాస్తే పుండు తొందరగా మానుతుంది. మొలల సమస్య ఉన్నవాళ్ళు మారేడు వేరు, బేరుడు తెచ్చి బాగా దంచి వాటిని కషాయంగా కాసి మొలలు ఉన్న చోట తడిపితే మొలల సమస్య పరిష్కారం అవుతుంది. కుష్ఠవ్యాధి ఉన్నవాళ్ళు మారేడు ఆకులను నీడలో ఆరబెట్టి మెత్తగా దంచి అది మంచినీటితో రోజు కొద్దిగా సేవిస్తుంటే కుష్ఠవ్యాధి హరిస్తుంది. కొంతమంది పిచ్చి పట్టినట్టు పిచ్చి చేష్టలు చేసే వాళ్ళకి మానసిక వికారాలు కూడా తగ్గిపోతాయి. ఈ మారేడు ఆకుల రసం తాగితే పిచ్చి చేష్టలు కూడా తగ్గిపోతాయి. టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా ఇవి చాలా ఉపయోగపడుతుంది జ్వరం తగ్గటానికి. మారేడాకులు, రావి చెట్టు ఆకులు, తులసాకులు బాగా దంచి కషాయంగా తాగితే గనక జ్వరము తగ్గిపోతుంది. క్రిమికీటకాలు విషానికి విరుడుగా బిల్వం వేరు, బెరడు ఆకులు ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా విరుగుడుగా పనిచేస్తుందన్నమాట. కడుపులోనూ పుండ్లను కూడా తగ్గించే శక్తి ఈ బిల్వ పత్ర ఆకులకి, ఫలాలకు ఉన్నాయన్నమాట. ఇది అన్ని రకాలుగా ఔషధీ గుణాలు కలిగిన ఆయుర్వేదంగా మనకి చాలా ఉపయోగపడతాయి ఈ మొక్క. ఈ మారేడు చెట్టు మహాదేవుని స్వరూపమని ఈ చెట్టును అందరూ పూజిస్తూ ఉంటారు. దేవతలు కూడా స్తుతిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన చెట్టు.